చంద్రబాబు 12 లక్షల ఇల్లు మాత్రమే కట్టించాడు, నన్ను గెలిపిస్తే 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తానన్నావు. గెలిచాక ఇల్లు అయితే కట్టలేదు కానీ ఇళ్ల స్థలాల పేరుతో 7,000 కోట్లు కొట్టేశావు. టీడీపీ కట్టించిన టిట్కో ఇళ్లకు నీ పార్టీ రంగులు వేయించేశావు. రంగులు మారిస్తే మార్చావు, కనీసం లబ్ధిదారుల కన్నా ఇచ్చావా అంటే 3 లక్షల ఇల్లు పాడుపెట్టావు. చంద్రబాబు ఊరు మధ్యలో ఇల్లు నిర్మిస్తే నువ్వు ఊరు చివర చెరువుల్లో, ముంపు ప్రాంతాల్లో, మడ అడవుల్లో, ఆవా భూముల్లో, శ్మశానాల దగ్గర స్థలాలు ఇస్తున్నావు. అవి పేదలు ఉండడానిక, పేదల్ని పండబెట్టడానిక? ఇల్లు కట్టేసిస్తానన్న నువ్వు మీరు గనక ఇల్లు కట్టుకోకపోతే స్థలాలు లాగేసుకుంటామని వాలంటీర్లతో బెదిరించి మరి పాపం పేదవారిని 3-4 లక్షల అప్పుల ఊబిలో నెట్టడం ఎంతవరకు కరెక్ట్? అన్ని వర్గాల ప్రజలను కలిపేలా చంద్రబాబు ఇల్లు నిర్మిస్తే నువ్వు కులాల ప్రాతిపదికన కాలనీలు ఏర్పాటు చేసి అంటరాంతనాన్ని పెంచి పోషిస్తున్న మాట వాస్తవం కాదా? అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడతానని హామీ ఇచ్చో. ఎన్ని బ్యాంకులతో మాట్లాడో, ఎంతమందికి రుణాలు ఇప్పించో? ఇది మోసం కాదా? చివరగా మనలో మన మాట, 5 రాష్ట్రాల్లో నీకున్న 9 రాజభవనాల్లో నీ బాత్రూమ్ అంతైనా నువ్వు ఇచ్చే స్థలం ఉందా? జస్ట్ ఆస్కింగ్.